ఈ వీడియోలో పైథాన్ ఇన్హెరిటెన్స్ గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కదా! పైథాన్ లాంగ్వేజ్ అనేది. సో, వీటిలో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఈ ఇన్హెరిటెన్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్ అలౌస్ us టు క్రియేట్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ వన్ అన్నమాట. సో, మనం ఆల్రెడీ క్లాసెస్ అండ్ క్లాసెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి క్లాస్ లోపల అట్రిబ్యూట్స్ గాని, మెథడ్స్ గాని వాటిని యాక్సెస్ ఎలా చేయాలి అనేది చూసాం కదా! సో, ఈ ఇన్హెరిటెన్స్ ఏం చేస్తుందంటే అలౌస్ us టు క్రియేట్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ వన్. సో, మనం ఆల్రెడీ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాము. అండ్ ఈ క్లాస్‌ని బేస్ చేసుకొని ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. అండ్ ఈ క్లాస్‌లో ఉన్న మెథడ్స్ గాని, వేరియబుల్స్ గాని ఇంకొక క్లాస్‌లో యూజ్ చేసుకోవచ్చు మనం. రీయూజబిలిటీ అవుతుందనమాట. అండ్ ద న్యూలీ క్రియేటెడ్ క్లాస్ ఈజ్ నౌన్ యాస్ ద సబ్ క్లాస్ అంటారు. దీన్ని చైల్డ్ క్లాస్ అంటారు. లేదా డిరైవ్డ్ క్లాస్ అని కూడా పిలుస్తాము. The existing class from which the child class inherits is known as the super class, parent class or base class అన్నమాట. సో, మనం ఏ క్లాస్‌ని అయితే యూజ్ చేసి ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాము. సో, రెండో క్లాస్ వచ్చేసరికి చైల్డ్ ఆర్ డిరైవ్డ్ ఆర్ సబ్ క్లాస్ అంటారు. అండ్ దాని యొక్క పేరెంట్ క్లాస్ ఉంటుంది. పేరెంట్ క్లాస్ అంటాం, బేస్ క్లాస్ అంటాం లేదా సూపర్ క్లాస్ అని కూడా అంటాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డిఫైనింగ్ ఏ సూపర్ క్లాస్ అనమాట. సూపర్ క్లాస్ అనొచ్చు లేదా బేస్ క్లాస్ అనొచ్చు లేదా పేరెంట్ క్లాస్ అని కూడా అంటాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తాము. సూపర్ అండర్ స్కోర్ క్లాస్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఏ నేమ్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ క్లాస్ లోపల అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ని డిఫైన్ చేస్తాము. మనకి ఏమేమి కావాలంటే అవి. అండ్ నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ మనకి మెయిన్గా అబ్జర్వ్ చేయాలి క్లాస్, సబ్ క్లాస్. ఇక్కడ క్లాస్ స్పేస్ ఇచ్చి ఇక్కడ క్లాస్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ పారాంథసిస్ ఇచ్చి ఈ పారాంథసిస్ లోపల మనం ఏ క్లాస్ని అయితే దాని లోపల ప్రాపర్టీస్ కానీ, వేరియబుల్స్ కానీ, మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ అవన్నీ యూజ్ చేయాలనుకుంటున్నాము. ఆ క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ పారాంథసిస్ లోపల దీనిపైన ఏమైనా క్లాస్ సూపర్ అండర్ స్కోర్ క్లాస్ ఉంది కదా! సో, ఈ సూపర్ అండర్ స్కోర్ క్లాస్ నేమ్ అనేది స్పెసిఫై చేస్తున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ సూపర్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ అలాగే అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ సబ్ క్లాస్ కూడా ఉంటాయి. సో, సూపర్ క్లాస్ లోపల ఏవైతే ఉంటాయో అవన్నీ దీని లోపలికి వచ్చేస్తాయి అనమాట. Here we are inheriting the subclass from the superclass. సో, సూపర్ క్లాస్ని యూజ్ చేసి మనం ఇన్హెరిటెన్స్ని ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము జుపిటర్ నోట్బుక్లో. సో, ఇక్కడ పైథాన్ ఇన్హెరిటెన్స్ అనేది చెప్పాను కదా! సో, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి యానిమల్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. సో, ఇక్కడ అట్రిబ్యూట్స్ అయినా ఇవ్వచ్చు, మెథడ్స్ అనేవి స్పెసిఫై చేయొచ్చు మనం. సపోజ్ నేమ్ అనేది దాంట్లో ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నా అండ్ ఫంక్షన్ ఆర్ మెథడ్ అనేది రాశాను ఈట్. సో, ప్రింట్ ఐ కెన్ ఈట్ అనేది ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, సో డాగ్ అనేది యానిమల్ కదా, యానిమల్ అవుతుంది కదా. సో, ఈ డాగ్ ని స్పెసిఫై చేసి దీని లోపల ఇన్హెరిటెన్స్ పర్ఫామ్ చేస్తున్నా. పారాన్సిస్ లోపల నేమ్ ఇవ్వాలని చెప్పాను కదా. సో, పారాన్సిస్ లోపల యానిమల్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. సో, ఇక్కడ మనం లైక్ న్యూ అట్రిబ్యూట్స్ ఆర్ మెథడ్స్ అవన్నీ రాసుకోవచ్చు అనమాట. డిస్ప్లే అనే ఫంక్షన్ లోపల సో మై నేమ్ ఈజ్ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది డిస్ప్లే చేస్తున్నా. సో, ఈ డాగ్ క్లాస్ అనే దాని లోపల ఈ డాగ్ కి సంబంధించిన వేరియబుల్స్, మెథడ్స్ అన్నీ ఉంటాయి. అండ్ అలాగే యానిమల్ కి సంబంధించిన వేరియబుల్స్, మెథడ్స్ అవన్నీ కూడా ఉన్నట్టు అనమాట. సో, నెక్స్ట్ లాబరేటరీ ఈక్వల్ టు డాగ్. ఈ డాగ్ అనే క్లాస్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ దీని లోపల మెథడ్స్ అవన్నీ యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో, లాబరేటర్ డాట్ నేమ్ ఈక్వల్ టు రోహో అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఈ ఫంక్షన్ ని డాగ్ అనే దాని లోపల మెథడ్ ని కాల్ చేస్తున్నా. సో, నెక్స్ట్ ఇక్కడ ఈ ఈట్ మెథడ్ అనేది దేని లోపల ఉంది, సో యానిమల్ అనే క్లాస్ లోపల ఉంది కదా. సో, ఈ ఈట్ మెథడ్ ని యాక్సెస్ చేయొచ్చు అండ్ డిస్ప్లే మెథడ్ ఉంది కదా దీని లోపల, ఈ డిస్ప్లే మెథడ్ ని కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో, లాబరేటర్ డాట్ డిస్ప్లే కూడా కాల్ చేశాను. సో, ఇదేమో సబ్ క్లాస్ మెథడ్, ఇదేమో సూపర్ క్లాస్ అట్రిబ్యూట్ అండ్ మెథడ్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు మనం. సో, ఇది రన్ చేసినప్పుడు ఏమైంది, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈట్ మెథడ్ ని కాల్ చేసాం కదా. సో, ఐ కెన్ ఈట్ ప్రింట్ అయింది. నెక్స్ట్
డిస్ప్లే మెథడ్ కాల్ చేసాం కదా. సో డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు మై నేమ్ ఈజ్ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో మై నేమ్ ఈజ్ రోహో అనేది ప్రింట్ అయింది. సో ఇలాగ ఇది ఇన్హెరిటెన్స్ యొక్క అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా లైక్ యానిమల్ అనే సూపర్ క్లాస్ ఉంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ అనే ఇక్కడ యానిమల్ ఏమో సూపర్ క్లాస్, డాగ్ ఏమో సబ్ క్లాస్. ఈ డాగ్ కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం మనం, ల్యాబ్రేటర్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. దెన్ సేమ్ ఆ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి మనం డిస్ప్లే మెథడ్ ని యాక్సెస్ చేయొచ్చు. ఈ డిస్ప్లే మెథడ్ ఎక్కడ ఉంది? సో డాగ్ క్లాస్ లో ఉంది. అండ్ అలాగే ఈ నేమ్ ఈట్, ఈ రెండు, ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ యానిమల్ క్లాస్ లో ఉంది. అండ్ అలాగే ఈట్ మెథడ్ అనేది కూడా ఈ యానిమల్ క్లాస్ లో ఉంది. సో ఇలాగా మనం అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈజీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తాం. ఇన్హెరిటెన్స్ ఈజ్ అన్ ఈజీ రిలేషన్షిప్, దట్ ఈస్ వీ యూజ్ ఇన్హెరిటెన్స్ ఓన్లీ ఇఫ్ ఎగ్జిస్ట్ ఇన్ ఈజీ రిలేషన్షిప్. సో ఫర్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో డాగ్ ఈజ్ అన్ యానిమల్ కదా, సో అందులో ఇన్హెరిటెన్స్ యూజ్ చేసాం అక్కడ. అండ్ సిమిలర్లీ కార్ ఈజ్ ఏ వెహికల్, యాపిల్ ఈజ్ ఏ ఫ్రూట్, క్యాట్ ఈజ్ అన్ యానిమల్ కదా. సో ఎప్పుడైతే ఇలాగ ఈజీ రిలేషన్షిప్ ఉంటుందో ఆ టైంలో ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ పైథాన్ లో వచ్చేసరికి మనకి మెథడ్ ఓవర్ రైడింగ్ ఇన్ పైథాన్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది అనమాట. సో ప్రీవియస్ గా ఏం చేసాం, ఒక సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం, అది సూపర్ క్లాస్ ని యాక్సెస్ చేస్తుంది కదా. సో ఒకవేళ సూపర్ క్లాస్ లో మెథడ్ సేమ్ నేమ్ ఉంది, సబ్ క్లాస్ లో కూడా సేమ్ అదే మెథడ్ ఉంది. సో ఆ టైంలో మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసి మెథడ్ ని కాల్ చేసామనుకో, ఆ టైంలో ఏది యాక్సెస్ అవుతుంది? సో ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో ద మెథడ్ ఇన్ ద సబ్ క్లాస్ ఓవర్ రైడ్స్ ద మెథడ్ ఇన్ ద సూపర్ క్లాస్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ నోన్ యాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఇన్ పైథాన్ అనమాట. సో సబ్ క్లాస్ లో ఉన్న మెథడ్ అనేది ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట సూపర్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, క్లారిటీ వస్తున్నప్పుడు మీకు కూడా. సో నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్ కదా. సో సిమిలర్లీ ఇక్కడ యానిమల్ అనే క్లాస్ లోపల నేమ్ ఈట్ ఫంక్షన్ ఇచ్చాను, అండ్ డాగ్ అనే క్లాస్ యూజ్ చేసి ఇన్హెరిటెన్స్ చేస్తున్నా యానిమల్ క్లాస్ ని. సో ఇక్కడ ఈట్ అనే ఫంక్షన్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సూపర్ క్లాస్ లోపల ఈట్ ఆఫ్ సెల్ఫ్ ఇది సేమ్ మెథడ్ నేమ్, సేమ్ పారామీటర్స్ ఉన్నాయి. అండ్ అలాగే సబ్ క్లాస్ లోపల కూడా ఈట్ అనే ఫంక్షన్ ఉంది. సో నెక్స్ట్ నేను డాగ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈట్ మెథడ్ ని కాల్ చేస్తున్నాను. సో ఈట్ మెథడ్ ని కాల్ చేసినప్పుడు నాకు చైల్డ్ క్లాస్ లో అది కాల్ అవుతుందా, లేదా సూపర్ క్లాస్ లో అది లైక్ పేరెంట్ క్లాస్ లో అది కాల్ అవుతుందా? సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ఎప్పుడైతే ఈట్ ఫంక్షన్ ని కాల్ చేసామో ఇక్కడ ఐ లైక్ టు ఈట్ బోన్స్ అనేది ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ చైల్డ్ క్లాస్ లోపల ఉన్న మెథడ్ ని కాల్ చేస్తుంది, ఎందుకంటే ఈ చైల్డ్ క్లాస్ లోపల ఉన్న మెథడ్ అనేది ఆ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుంది, అంటే లైక్ ఒక రీప్లేస్ చేయడం లాంటిది అనుకోండి. సో అందుకని ఐ లైక్ టు ఈట్ బోన్స్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఒకవేళ మనం నాకు చైల్డ్ క్లాస్ లోది యాక్సెస్ చేయాలి, లైక్ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ కూడా యాక్సెస్ చేయాలనుకో, ఆ టైంలో నెక్స్ట్ సూపర్ ఫంక్షన్ అనేది ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. కూడా చెప్తాను. లైక్ ఈ సూపర్ ఫంక్షన్ లో ఏం చేస్తుందంటే మనం ఈ సూపర్ ఫంక్షన్ యూజ్ చేసి పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ప్రీవియస్లీ we saw the same method function in the subclass overrides the method in the superclass. However, if we need to access the superclass method from the subclass, so subclass లోపల మనం సూపర్ క్లాస్ లోపల ఉన్న మెథడ్ ని లైక్ కాల్ చేయాలి లేదా యాక్సెస్ చేయాలనుకుంటే ఆ టైంలో సూపర్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సూపర్ ఫంక్షన్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట పైథాన్ లో. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను దీనికి కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, సేమ్ యానిమల్ అనే క్లాస్ లోపల నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది, ఈట్ అనే ఫంక్షన్ ఉంది, అండ్ ఈ యానిమల్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తున్నా, దీని లోపల ఈట్ అనే ఫంక్షన్ ఉంది కదా.
సో ఇక్కడ ఈట్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఈట్ ఫంక్షన్ ఉంది, ఓవర్ రైడ్ ఈట్ మెథడ్. సో ఇక్కడ కమెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ చైల్డ్ క్లాస్ లోపల నేను సూపర్ లైక్ పేరెంట్ క్లాస్ లోపల ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయాలనుకుంటే ఆ టైంలో సూపర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా, సూపర్ అని ఇవ్వండి, పారాన్సిస్ ఇచ్చేసి డాట్ ఈట్ మెథడ్, దీని లోపల ఈట్ మెథడ్ ఉంది కదా, సో ఈట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. కాల్ ద ఈట్ మెథడ్ ఆఫ్ ద సూపర్ క్లాస్ యూజింగ్ సూపర్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ కూడా సిమిలర్లీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లాగే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అండ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఈట్ మెథడ్ అనేది కాల్ చేసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ చైల్డ్ క్లాస్ మెథడ్ని కాల్ చేసాం కదా, ఈట్ లైబ్రరీ డాట్ ఈట్. సో ఈట్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఈ ఫంక్షన్ కర్సర్ అనేది ఇక్కడికి వస్తుంది ఈట్ మెథడ్ లోపలికి. సో ఎప్పుడైతే ఈ ఈట్ మెథడ్ లోపలికి ఎంటర్ అవుతుంది, ఇక్కడ సూపర్ డాట్ ఈట్ ఉంది కదా, సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ కమెంట్ చేస్తాను, కాల్స్ ద ఈట్ మెథడ్ ఇన్ పేరెంట్ ఆర్ బేస్ ఆర్ సూపర్ క్లాస్ కదా. సో ఇప్పుడు ఈ ఈట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది, ఐ కెన్ ఈట్ డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ లైన్ అయిపోయిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, సో ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐ లైక్ టు ఈట్ బోన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, ఐ కెన్ ఈట్ ప్రింట్ అయింది, ఐ లైక్ టు ఈట్ బోన్స్ అనేది ప్రింట్ అయింది. సో ఇలాగా మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి సూపర్ క్లాస్లో యాట్రిబ్యూట్స్ ఆర్ మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ రెండిట్లో సేమ్ మెథడ్ ఉంటే చైల్డ్ క్లాస్ లోపల ఉన్న మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ మనం పేరెంట్ క్లాస్ లోపల ఉన్న మెథడ్ని కూడా కాల్ చేయాలి చైల్డ్ క్లాస్ లోపల కూడా, ఆ టైంలో సూపర్ మెథడ్ ఆ సూపర్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఇన్హెరిటెన్స్లో టాపిక్స్. అండ్ నెక్స్ట్ ఇన్హెరిటెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్, ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ అనమాట. సో ఇప్పుడు దాకా మనం చూసినవి సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట, లైక్ ఒక పేరెంట్ క్లాస్ని మాత్రమే ఇన్హెరిట్ చేసాం. అలాగే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్ క్లాస్ విచ్ ఈజ్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్ క్లాస్ అనమాట. లైక్ గ్రాండ్ ఫాదర్ ఉంటాడు కదా, లైక్ గ్రాండ్ సన్, తనకి ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఇలా ముగ్గురు ఉంటారు కదా, సో అది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ హైరార్కల్ ఇన్హెరిటెన్స్లో మోర్ దాన్ వన్ చైల్డ్ క్లాసెస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్ క్లాసెస్ అనమాట. సో ఒక పేరెంట్కి ఇద్దరు లైక్ రెండు చైల్డ్ క్లాసెస్ ఉంటాయి అనమాట, అది హైరార్కల్ ఇన్హెరిటెన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, కంబైన్ మోర్ దాన్ వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. లైక్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ లైక్ అబౌవ్ ఆల్ 4 ఉన్నాయి కదా పైన, ఆ రెండిట్లో రెండు కలిపితే కాంబినేషన్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఒక పేరెంట్ క్లాస్ని, ఏ అనేది పేరెంట్ క్లాస్ని ఒక చైల్డ్ క్లాస్ మాత్రమే ఇన్హెరిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనమాట, లైక్ ఏని బి ఇన్హెరిట్ చేస్తుంది, బిని సి అనేది ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఒక చైల్డ్ క్లాస్కి రెండు పేరెంట్ క్లాసులు ఉంటాయి అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఈ హైరార్కల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక ట్రీ లాగా ఉంటుంది, లైక్ ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఈ పేరెంట్ క్లాస్కి బిసిడి అనే డిఫరెంట్ చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి అనమాట. ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఏబిసిడి ఇలా ఉంది కదా ఈ స్ట్రక్చర్ మొత్తం, సో ఇది మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. సో నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూద్దాము. సో ఫస్ట్ యూజ్ కోడ్ రీయూజబిలిటీ అనమాట. కోడ్ రీయూజబిలిటీ ఎందుకు, సిన్స్ ఏ చైల్డ్ క్లాస్ కెన్ ఇన్హెరిట్. సో చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ అన్నిటిని యూజ్ చేసుకుంటాను కదా, మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ, లైక్ ఎలాగైతే రియల్ టైంలో చిల్డ్రన్కి ప్రాపర్టీస్ వస్తాయి కదా పేరెంట్స్ మీద అలాగా. సో దాన్ని కోడ్ రీయూజబిలిటీ అంటాము. అండ్ ఎఫిషియంట్ డెవలప్మెంట్,
Once a functionality is developed, we can simply inherit it, which allows for cleaner code and easy maintenance. సో సపోజ్ ఒక బేస్ క్లాస్లో నేను ఫంక్షన్స్ అవన్నీ డెవలప్ చేశాను అనుకో, సో వాటిని మళ్ళా లైక్ స్క్రాచ్ నుంచి చేయకుండా లైక్ ఇన్హెరిటెన్స్ చేసుకొని నేను చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు కదా. సో కాబట్టి దాన్ని ఎఫిషియంట్ డెవలప్మెంట్ అంటాము. అండ్ నెక్స్ట్ కస్టమైజేషన్ అనమాట. సో ఈ కస్టమైజేషన్లో సిన్స్ వీ కెన్ ఆల్సో యాడ్ అవర్ ఓన్ ఫంక్షనాలిటీస్ ఇన్ ద చైల్డ్ క్లాస్, వీ కెన్ ఇన్హెరిట్ ఓన్లీ యూజ్ఫుల్ ఫంక్షనాలిటీస్ అండ్ డిఫైన్ అదర్ రిక్వైర్డ్ ఫీచర్స్ అనమాట. సో ఈ చైల్డ్ క్లాస్లో లైక్ పేరెంట్ క్లాస్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన ఓన్గా కూడా అట్రిబ్యూట్స్ ఫంక్షన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు కదా. సో దాన్ని కస్టమైజేషన్ అంటాము. సో ఇది మొత్తం ఇన్హెరిటెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ యూజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి. అండ్ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి జూపిటర్ నోట్బుక్లో ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చూద్దాము. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ కదా. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఎగ్జాంపుల్ చూసాం, అది సింగిల్ ఇన్హెరిటెన్స్ కిందకే వస్తుంది. సో ఇక్కడ బేస్ క్లాస్ అనేది క్రియేట్ చేసేది, దీని లోపల సౌండ్ అనే ఫంక్షన్ ఉంది. అండ్ అలాగే డిరైవ్డ్ క్లాస్ లోపల డాగ్ పారాన్సిస్లో యానిమల్ అనేది ఇచ్చాను కదా. దీని లోపల సౌండ్ అనే ఫంక్షన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, డాగ్ డాట్ సౌండ్ అనేది ఆ సౌండ్ ఫంక్షన్ని కాల్ చేశాను కదా. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో సౌండ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓవర్ రైడ్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ డాగ్ బాక్స్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏం చేసాం, మనం డాగ్ లోపల పారాన్సిస్ ఇచ్చి యానిమల్ అనే క్లాస్ ఇచ్చాం. సో ఒక పేరెంట్ క్లాస్ని ఒక చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాము. అండ్ సెకండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాం. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఏం జరుగుతుంది, సో ఇక్కడ డెరైవ్డ్ క్లాస్ ఉంది ఆర్ చైల్డ్ క్లాస్, డాగ్ అనేది యానిమల్ అనే పేరెంట్ క్లాస్ కామా ఇక్కడ 2 క్లాసెస్ని ఇన్హెరిట్ చేయాలనుకుంటే మీరు పారాన్సిస్ లోపల క్లాస్ 1 కామా క్లాస్ 2 కామా క్లాస్ 3 ఇలా ఇవ్వచ్చు. యానిమల్ కామా కలర్ ఇచ్చా. సో యానిమల్ అనేది ఇది ఒక బేస్ క్లాస్ 1, ఇదేమో సెకండ్ బేస్ క్లాస్. దీని లోపల ఏవో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మీరే మీ ఇష్టం వచ్చిన ఫంక్షన్స్ రాసుకోవచ్చు, మన ఇష్టం. అండ్ సౌండ్ అనేది ఉంది, యానిమల్ మేక్స్ సౌండ్, కలర్ ఉంది, ఇది యానిమల్ యాజ్ కలర్. నెక్స్ట్ ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్ లోపల ఒక ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో డాగ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి లైక్ ఒక చైల్డ్ క్లాస్ 2 పేరెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. సో దాని లోపల ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డాగ్ డాట్ సౌండ్ అనేది ఫస్ట్ బేస్ క్లాస్లో ఉంది కదా, ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. అండ్ డాగ్ డాట్ కలర్ అనే ఫంక్షన్ సెకండ్ పేరెంట్ క్లాస్లో ఉంది కదా, సో అది కాల్ అవుతుంది. రన్ చేయగలనే. సో అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాగ్ డాట్ సౌండ్ అనే ఫంక్షన్ చైల్డ్ క్లాస్ లోపల ఉంది అండ్ అలాగే ఫస్ట్ బేస్ క్లాస్ లోపల ఉంది. సో ఓవర్ రైడ్ అవుతుందని చెప్పాను కదా ఒకవేళ 2 సేమ్ ఉంటే. సో కాబట్టి డాగ్ బాక్స్ అనేది ప్రింట్ అయింది. అండ్ కలర్ ఫంక్షన్ కాల్ చేయగానే దిస్ యానిమల్ హ్యాస్ ఏ కలర్ అని ఉంది కదా. సపోజ్ ఇక్కడ మనం ఈ సౌండ్ అనేది తీసేసి ఇక్కడ సింపుల్గా పాస్ అని ఇచ్చి సో మళ్ళీ రన్ చేసాం అనుకో. సో ఇప్పుడు ఏం ప్రింట్ అయింది, ఈ సౌండ్ ఫంక్షన్ కాల్ అయింది కదా, యానిమల్ మేక్స్ ఏ సౌండ్ అనేది ప్రింట్ అయింది. అండ్ లైక్ కలర్ ఫంక్షన్ కాల్ చేయగానే దిస్ యానిమల్ హ్యాస్ ఏ కలర్ అనేది ప్రింట్ అయింది అనమాట. నేను బ్యాక్ వెళ్తున్నా, ఇక్కడ ట్రై విత్ ఇక్కడ ఏం చేస్తున్నా, రిమూవ్ ఫంక్షన్ అండ్ రన్ అండ్ ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ ఓవర్ రైడింగ్ అనేది పర్ఫామ్ అవ్వదు. సో ఇట్ కెనాట్ బి ఓవర్ రైడ్ అండ్ పాస్ కీవర్డ్ని యూజ్ చేయొచ్చు అనమాట మనం. సో నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కదా. సో ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఏముంటుంది, సో ఫస్ట్ బేస్ క్లాస్ ఉంది, యానిమల్ అనే బేస్ క్లాస్ ఉంది, దీని లోపల సౌండ్ అనే ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్లాస్ అంటాము దీన్ని, డాగ్, ఇది యానిమల్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. నెక్స్ట్ ఏముంది, బుల్డాగ్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ డాగ్ అనే క్లాస్ ఉంది కదా, ఈ డాగ్ అనే క్లాస్ ఇక్కడ ఇచ్చాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ చైల్డ్, పేరెంట్ అండ్ దెన్ గ్రాండ్ ఫాదర్ ఇలా అంటారు కదా, సో అలాగనమాట.
యానిమల్ని డాగ్ ఇన్హెరిట్ చేస్తుంది, డాగ్ని బుల్డాగ్ ఇన్హెరిట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈ చైల్డ్ లాస్ట్ చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము అండ్ ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి సౌండ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాము కదా. సో ఈ సౌండ్ అనే ఫంక్షన్ ఇప్పుడు ఇక్కడ సౌండ్ ఉంది, ఇక్కడ సౌండ్ ఉంది, ఇక్కడ సౌండ్ ఉంది, ఏది కాల్ అవుతుంది? చైల్డ్ క్లాస్ లోపల ఉన్నది మాత్రమే కాల్ అవుతుంది, ఎందుకంటే ఓవర్ రైడింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ బుల్డాగ్ గ్రౌల్స్ అనేది ప్రింట్ అయింది కదా. సో ఒకవేళ ఇది రిమూవ్ చేసి సపోజ్ ఇక్కడ పాస్ అని ఇచ్చాము మనకి, ఇప్పుడు ఏది కాల్ అవుతుంది? దానిపైన ఏది ఉంటే అది కాల్ అవుతుంది అనమాట. డాగ్ బాక్స్ అని కాల్ అయింది కదా. సో ఒకవేళ ఇది రిమూవ్ చేసి రన్ చేసాం అనుకో, ఇక్కడ సౌండ్ అనే ఫంక్షన్ ఉంది కదా, యానిమల్ మేక్స్ ఏ సౌండ్ అనేది కాల్ అవుతుంది. సో ఫస్ట్ ఇది చైల్డ్ క్లాస్ లో చెక్ చేస్తూ ఉంటుంది ఆ ఫంక్షన్ ఉందో లేదో, ఉంటే అది ప్రింట్ అవుతుంది. ఒకవేళ లేదంటే దానిపైన ఉన్న బేస్ క్లాస్ లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే దానిపైన ఉన్నది బేస్ క్లాస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇలాగ వర్క్ అవుతుంది. నెక్స్ట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో ఏం జరుగుతుందని చెప్పాను. ఒక బేస్ క్లాస్ కి రెండు చైల్డ్ క్లాసెస్, రెండు లేదా అంతకన్నా ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ యానిమల్ అనే బేస్ క్లాస్ ఉంది, యానిమల్ కి డాగ్ ఇన్హెరిట్ చేస్తుంది అండ్ అలాగే క్యాట్ కూడా ఇన్హెరిట్ చేస్తుంది. సో ఇప్పుడు డాగ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, డాగ్ డాట్ సౌండ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసాము. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది చైల్డ్ క్లాస్ లోపల సౌండ్ అనే ఫంక్షన్ ఉంది కదా, డాగ్ బాక్స్ అనేది ప్రింట్ అవుతుంది అండ్ అలాగే క్యాట్ కి ఒకటి ఫంక్షన్ ని క్రియేట్ చేసాము, క్యాట్ డాట్ సౌండ్ అనేది కాల్ చేసాము, క్యాట్ మేవ్స్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చైల్డ్ క్లాస్ లోపల ఫంక్షన్స్ ఉంటే ఫస్ట్ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో డాగ్ బాక్స్ ప్రింట్ అయింది, క్యాట్ మేవ్స్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఒకవేళ రిమూవ్ చేసి ట్రై చేద్దాము. సపోజ్ ఇక్కడ డాగ్ డాట్ సౌండ్ ఉంది కదా, డాగ్ లోపల ఈ ఫంక్షన్ తీసేసి పాస్ అని పెట్టానుకో, దీని లోపల లేదు కాబట్టి దానిపైన ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సౌండ్ అనేది యానిమల్. సో యానిమల్ మేక్స్ ఏ సౌండ్ అనేది స్టేట్మెంట్ ప్రింట్ అయింది అనమాట. సో ఇలాగ మీరు డిఫరెంట్ రిమూవ్ చేసి ట్రై చేయండి అండ్ ఎగ్జిక్యూట్ చేయండి. సో అప్పుడు క్లారిటీ వస్తుంది. అయితే బ్యాక్ కొట్టేస్తున్నాం, మళ్ళీ రన్ చేద్దాము. సో ప్రీవియస్గా ప్రింట్ అయినాయి. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ లో ఏముంటుంది? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక కాంబినేషన్ ఉంటుందని చెప్పాను కదా, సింగిల్ కానీ మల్టిపుల్ మీరు ఏదైనా కలపచ్చు. సో బేస్ క్లాస్ 1 యానిమల్ అనే బేస్ క్లాస్ 1 రాశాను, యానిమల్ సౌండ్ అనే ఫంక్షన్ ఇచ్చాను, యానిమల్ మేక్స్ ఏ సౌండ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ బేస్ క్లాస్ కదా క్రియేట్ చేశాను అండ్ ఒక ఇంటర్మీడియట్ క్లాస్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఏమైంది, డాగ్ అనే క్లాస్ లోపల యానిమల్ కలర్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక చైల్డ్ క్లాస్ కి డాగ్ అనేది ఒక చైల్డ్ క్లాస్ ఉంది కదా, సో ఆ చైల్డ్ క్లాస్ కి యానిమల్ ఇన్హెరిట్ చేస్తుంది అండ్ అలాగే కలర్ ని కూడా ఇన్హెరిట్ చేస్తుంది. ఒక చైల్డ్ క్లాస్ కి 2 పేరెంట్స్ ఉన్నాయి. సో ఇది ఏంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కిందకి వస్తుంది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ బుల్డాగ్ అనే క్లాస్ ఉంది కదా, సో ఈ క్లాస్ డాగ్ ని ఇన్హెరిట్ చేస్తుంది. ఇక్కడ బుల్డాగ్ అనేది క్లాస్ లో ఇక్కడ డాగ్ ని ఇన్హెరిట్ చేస్తున్నాం అనమాట అండ్ దీని లోపల సౌండ్ ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ అనేది సపోజ్ ఏ అనేది ఏ ఫర్ యానిమల్ అనుకుందాం. యానిమల్ అనే క్లాస్ ఉంది, సి ఉంది, కలర్ అనే క్లాస్ ఉంది అండ్ ఇక్కడ డాగ్ అనే క్లాస్ ఉంది కదా, ఈ డాగ్ అనేది యానిమల్ ని ఇన్హెరిట్ చేస్తుంది అండ్ అలాగే కలర్ ని కూడా ఇన్హెరిట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇది ఒక చైల్డ్ క్లాస్ కి 2 పేరెంట్స్ ఉన్నాయి కదా, సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం కదా. అండ్ కింద బుల్డాగ్ బి అనే బుల్డాగ్ ని తీసుకుందాము. సో ఈ బుల్డాగ్ అనేది ఈ డాగ్ ని ఇన్హెరిట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కదా, అండ్ మీరు ఇటు నుంచి చూసుకుంటే ఏ కింద డి ఉంది, డి కింద బి ఉంది, సో ఇలా 3 ఉన్నాయి. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ వస్తుంది కదా, గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ అలాగ వస్తుంది. అండ్ మీరు ఇటువైపు నుంచి చూసుకున్నా కానీ సి కింద డి, డి కింద బి ఉంది కదా, సో ఇలాగా
ఇది కూడా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కిందకి వస్తుంది కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్లస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంది కదా. సో ఇలాగ రెండు కంబైన్ చేసాం మనం. సో కాబట్టి దీన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కిందకి వస్తుంది ఎగ్జాంపుల్. ఓకే, సో నెక్స్ట్ ఈ డెరైవ్డ్ బుల్డాగ్ అనే క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము, సౌండ్ ఫంక్షన్ కాల్ చేసాం, కలర్ కాల్ చేసాం. సో సౌండ్ అనేది ఫస్ట్ దీని లోపల ఉందో లేదో చెక్ చేయాలి మనం. సో సౌండ్ దీని లోపల ఉంది కదా, బుల్డాగ్ గ్రౌల్స్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బుల్డాగ్ డాట్ కలర్ ఫస్ట్ దీని లోపల చెక్ చేసుకుంటుంది, లేదు కదా దీని లోపల. సో ఇది డాగ్ ని ఇన్హెరిట్ చేస్తుంది. సో ఈ డాగ్ ని ఇన్హెరిట్ చేస్తుంది కాబట్టి డాగ్ అనే క్లాస్ లోపల కలర్ ఉందో లేదో చెక్ చేస్తుంది, దీని లోపల కూడా లేదు. సో నెక్స్ట్ యానిమల్ అని ఉంది కదా, యానిమల్ కలర్ ఈ రెండు క్లాసెస్ లో చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కలర్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో దిస్ యానిమల్ హ్యాస్ ఏ కలర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ బుల్డాగ్ గ్రౌల్స్ అనేది ప్రింట్ అయింది, నెక్స్ట్ దిస్ యానిమల్ హ్యాస్ ఏ కలర్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అనమాట. సో ఇది మొత్తం ఇన్హెరిటెన్స్ గురించి డీటెయిల్డ్ గా. అండ్ మీకు ఇంకా వీటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్ లో అడగండి, అండ్ నేను క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే ఈ పీపీటీ అండ్ ఈ జూపిటర్ నోట్బుక్ కూడా డిస్క్రిప్షన్ లో ఒక డ్రైవ్ లింక్ ఇస్తాను. ఆ డ్రైవ్ లింక్ లోకి వెళ్ళి మీరు రన్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ జూపిటర్ నోట్బుక్ డౌన్లోడ్ చేసి రన్ చేసుకోండి, అండ్ అలాగే పీపీటీ కూడా రిఫర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.